సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, డీకే అరుణ, మాధవిలత. వారి తర్వాత భారతీయ జనతా పార్టీలో ప్రజల్లో అంత గౌరవం, ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్న లీడర్ మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి కట్టు బొట్టు చూసి ఈమె భారతీయ జనతా పార్టీలో రాజకీయం చేయగలదా, ముఖ్యంగా చర్చలలో రాజకీయం చేయగలుగుతుందా అన్న వారి ముక్కున వేలేసుకునే విధంగా తాను ప్రజలకు, పార్టీకి అందించిన సేవలను గుర్తించి అధిష్టానం తనని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవితో గౌరవించింది. మంచివారికి బాలత్రిపుర సుందరినని, చెడ్డవారికి కాళికాదేవినని అంటున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలత్రిపుర సుందరితో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. మేడం నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మేడం మీరు బాగానే ఉన్నారు కానీ జడ్చర్ల నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీ ఫాలోవర్స్ సంతోషంగా లేరు. ఎందుకంటే మా లీడర్ ఈమె అని మేము ఊహించుకున్నాం. బట్ ఆమె ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ తలపిస్తున్న ఏదైతే కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు, పార్టిసిపేట్ చేయట్లేదని బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీరు యాక్టివ్గా లేరు? ఉన్నానండి యాక్టివ్గా. అంటే కొంచెం మధ్యలో కొద్దిగా పనులు, ఇక్కడ ట్రావెలింగ్ ఎక్కువయ్యి కొంచెం రాలేకపోయినా కానీ నార్మల్గా ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్కి వస్తూనే ఉన్నాను. పార్టీ ప్రోగ్రాంలు అన్నింటి. అయితే నార్మల్గా నేను విన్నది ఏంటి అంటే బాలత్రిపుర సుందరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఆశించిండ్రు కానీ భంగపడ్డారు. అంటే అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు ఆమె ఎంపీ ఎలక్షన్స్ నుండి, అంటే ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడైతే రాలేదో అప్పటి నుండి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. వచ్చినా కూడా మొక్కుబడిగా వస్తుంది. అందుకే ఎంపీ ఎలక్షన్లో కూడా ఉన్నా అన్నట్టే ఉన్నారు కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. చాలా కార్యక్రమాలలో ఎంపీ ఎలక్షన్స్లో కూడా అంతగా సపోర్ట్ చేయలేదు డీకే అరుణ గారికి అని ఒక ఆరోపణ. అది ఎంతవరకు వస్తుంది? ఎమ్మెల్యే టికెట్ ఆశించి కొంచెం రాకపోతే అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే కానీ, బట్ ఏదున్నా సరే పార్టీ అధిష్టానము ఏది ఎట్లా చెప్తే అట్లా చేయవలసిందే. ఎవరైనా సరే, ఎవరికి టికెట్ వచ్చినా ఎవరైనా పని చేయవలసిందే. నాకు రాకుండా చిత్తరంజన్ దాస్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఆయనతో పాటు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ప్రతి మండలికి వెళ్ళాను, ప్రతి ఊరూరా తిరిగాము, ఓట్లు వేయండి అని అడిగాము, క్యాంపెయినింగ్ బాగానే చేశాను. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్కి అంటారా, జడ్చర్ల కాన్స్టిట్యున్సీలోని నవాబ్పేట్ మండల్ నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. నన్ను ఇన్ఛార్జ్ ఇచ్చారు. నన్ను చూసుకోమని చెప్పారు. ఆల్మోస్ట్ ప్రతి ఊరు కవర్ చేశాను నేను.
పని చేయలేదన్న మాట ఎక్కడ లేదు. మీరు 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 ఫస్ట్ టైమ్ వింటున్నాను. నేను యాక్చువల్లీ వింటున్నాను. ఎంపీ ఎలక్షన్స్‌లో చూసుకుంటే చర్చల నుండి మొన్నటి కంటే గతంలోనే ఇంకా మెజారిటీ వచ్చింది. మొన్న ఇంకా మెజారిటీ తగ్గింది ఫస్ట్ థింగ్. సెకండ్ ఆలోచిస్తే ఇటీవల కూడా కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. ఏంటంటే ఎంపీ డీకే అరుణ గారికి పార్టీలో ఉన్న కొందరు ఆమె ఓటమిని కోరుకున్నారు అని ఒక ఆరోపణ. కొందరు మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఏందంటే ఓటమి కోరుకోలేదు. అలా అని చెప్పి గెలవాలని చెప్పి వీరేం తిరగలేరు. న్యూట్రల్‌గా ఉన్నారు అని ఈ ఆరోపణ వచ్చింది. అయితే నిజంగా కూడా పార్టీలో డీకే అరుణ గారు ఓడిపోవాలని కూడా కోరుకున్న వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళెవరో వాళ్ళకే తెలియాలి. నాకైతే తెలీదు గానీ, నేనైతే మాత్రం పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా పని చేశాను. నాకు నవాబేట్ మండల్ బాధ్యత అప్పజెప్పారు. మా ప్రభారి గారు కూడా అప్పుడు ప్రభారిగా కూడా అజయ్ కుమార్ అని ఆయనను వేశారు. ఆయనను తీసుకెళ్ళి ప్రతి ఇచ్చిన ప్రోగ్రాము కరెక్ట్‌గా చేయడం జరిగింది. అంటే ఈ గ్యాప్ ఎక్కడ వస్తది అనంటే, నేను ఆల్మోస్ట్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీలోను ప్రతి మండలంలోని మాక్సిమం ఊర్లు తిరిగాను. మాక్సిమం అందరికీ సుపరిచితురాలినే. ఎందుకంటే నేనంత ఇదిగా 4 ఇయర్స్‌లో ఎమ్మెల్యే టికెట్ ఆశించాను గాబట్టి, బయటికి చెప్పుకోకున్నా ఆశించాను గాబట్టి విగరస్‌గానే తిరిగాను నేను. అంటే ఇంతకు ముందు ఉన్న లీడర్ల కన్నా విగరస్‌గా అంటే నేను అనుకుంటున్నాను. జనాలు గూడా అదే చెప్తూ ఉంటారు యాక్చువల్లీ. అంత తిరిగినందుకు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక బాధ్యత ఇచ్చి ఉంటే బావుండేది అని ఒక ఇన్‌చార్జ్ ఇచ్చి ఉంటే బావుండేది అని. కాకపోతే ఇంకా ఒక మండల్‌కి ఇది చేశారు. వేరే వేరే పెద్ద లీడర్‌లున్నారు, సీనియర్ నాయకులున్నారు. అందరికి ఒక్కొక్క మండల్ పంచుకున్నాము. అందరూ బానే వర్క్ చేశారు. భారతీయ జనతా పార్టీలో మనం చూస్తే అంత ఈజీగా మీరొచ్చి మహా అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యే టికెట్ అంటే అంత ఈజీ గాదు. ఇంకొక విషయం ఆలోచిస్తే పద్మజారెడ్డి గారు ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ మెంబరు. బట్ ఆమె దాదాపు 4 దశాబ్దాలుగా 40 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీకి సేవలందించింది. అసలు ఏమంటారు కదా! అసలు హిందుత్వం అంటేనే ఏదో అన్న ప్లేస్‌లో భారతీయ జనతా పార్టీని కమలం పువ్వును పరిచయం చేసింది. అలాంటి ఆ పర్సను మొన్నటి వరకు కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. కానీ మీరు పార్టీలో వచ్చి 4 సంవత్సరాలు కాకముందే మిమ్మల్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా పదవిచ్చి పార్టీ గౌరవించింది. ఇంతకంటే ఎక్కువేం కావాలి? అంటే ఎమ్మెల్యే టికెటే ఏంది? అసలు ఇంత మంచి పదవి కూడా ఇచ్చింది. ఆ విషయంలో రియల్‌గా మీరు పార్టీకి ఎప్పటికి నిబద్ధతతోని పనిచేయాలి. ఆబ్వియస్‌లీ ఎప్పటికి పార్టీకి నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే అంత అసంతృప్తితో ఉన్నా సరే ఇంకా పార్టీలో ఉన్నాము. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాను. అన్నీ చెప్పిన ఇది అంతా చేస్తున్నాను. పార్టీ మా జిల్లా అధ్యక్షుడు ఏమి ఇది ఇచ్చినా ప్రోగ్రామ్ ఇచ్చినా చేస్తున్నాం, పెడుతున్నాం. కాకపోతే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలన్న ఒక ఇది అంటే నేనిప్పుడు మీకు చెప్తే ఎలాగో ఉండొచ్చేమో విన్న వాళ్ళకి కూడా గానీ, నేను చేసిన పనికి నేను చేసిన 3 ఇయర్స్‌లో నేను తిరిగిన నా కాన్స్టిట్యున్సీ‌ని పక్క కాన్స్టిట్యున్సీ గురించి నాకు అనవసరం. నేను మాట్లాడను గూడానండి. బికాజ్ నాకు పెద్ద అవగాహన ఉండదు గూడా. నా కాన్స్టిట్యున్సీలో నేను చాలా విగరస్‌గా తిరిగాను. ప్రతి ఊరు కవర్ చేశాను. 196, 194, 196 గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర ఆల్మోస్ట్ 178, 178 నుంచి 180 గ్రామ పంచాయతీలు తిరిగాను నేను. అంత విగరస్‌గా తిరిగాను. అంటే ఆస్పిరెంట్ అంటే మనసులో ఉంటుంది ఎవరికైనా సరే. ప్రయత్నిస్తాము. వచ్చేది రానిది భగవంతుడి దయ ఉంటది. ఒక 1% లక్ గూడా ఉంటది. అధిష్టానం గూడా గుర్తించాలి, చేయాలి. కానీ మీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏదైతే ఉందన్నారో, అది అంత ఈజీగా రాలేదండి. అది నేను పార్టీలో జాయిన్ అయిన కొత్తలోని ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ నాకు లోకల్ క్యాడర్ గాని, లోకల్ లీడర్స్ గాని అంటే కార్యకర్తల సపోర్ట్ ఉండేవారు. నేను ప్రతి ఊరికి తిరిగినప్పుడు అంతా ఓకే. ఒక ఆమె తిరుగుతున్నది. అట్‌లీస్ట్ బీజేపీ నుంచి ఒక ఆమె వచ్చి జెండా పట్టుకొనొచ్చి మా ఊర్లో ప్రోగ్రామ్ చేస్తున్నది. ఇంతకుముందు అది కూడా చేయలేకపోతుంటిమి. ఎవరు లేరు చెప్పడానికి. అట్‌లీస్ట్ మేమేమైనా మాకేమైనా ఆపదొస్తే చెప్పడానికి కూడా ఎవరు లేరు అని ఇక కొత్తలోనే ఆ మాట ఇనిపిస్తుండే. ఒక 1.5-2 ఇయర్స్ వరకు అసలు లోకల్ లీడర్స్ గూడా సీనియర్‌లు గానియండి, ఇది గానియండి, మండల స్థాయి లీడర్‌లు గానియండి, జిల్లా స్థాయి లీడర్‌లు గానియండి, ఎవరు సపోర్ట్ జేయలేరు నాకు. ఆ 2 ఇయర్స్ గూడా అందరం కలిసికట్టుగా పనిచేసి, సపోర్ట్ చేసి ఉంటే మేబీ నాకు టికెట్ అధిష్టానం నన్ను ఇంకా ఇంకా ఎక్కువ చేయగలుగుతుంటేనేమో. ఇంకా అయితే ఎక్కువ ఇక్కడ మనం ఒకటి చూస్తే నిజంగా మీరు జడ్చలకు అంటే యూ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ గుజరాత్. బట్ మీరు మ్యారేజ్ చేసుకున్నది జడ్చల నియోజకవర్గంలో కొర్గల్ వ్యక్తి. అయితే మీరు జడ్చల వ్యక్తి. అండ్ మీరన్నట్టు కూడా దాదాపు 190 గ్రామ పంచాయతీలు గాని, ఇవన్నీ అన్ని 6 మండలాలు తిరిగి ఇంత చేస్తే
మరి మీకు కాకుండా అంటే లోకల్ ఉన్న జడ్చర్లకు సంబంధించిన వ్యక్తి మీరు. మీకు గాకుండా కల్వకుర్తికి చెందిన చిత్తరంజన్ దాస్‌కు టికెట్ ఇవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? అది అధిష్టాన పెద్దలే చెప్పాలి. నాకైతే ఎవరు రీజన్ చెప్పలేదు. ఎందుకంటే ఒక సంవత్సరం ముందు నుంచి గూడా మీరు మామూలుగా చూడాలంటే సర్వే రిపోర్ట్‌లని, ఇదని, అదని టీవీలలో మామూలుగా యెస్. మీ పేరే వినబడుతుంది. ఇది అవును. 4 సార్లు గూడా రెండో వ్యక్తి పేరు మారింది గానీ, నా పేరు మాత్రం కాన్స్టెంట్‌గానే ఉంది. యెస్. అంటే ఇప్పుడు జనాలు ఊరికనే ఒక రెప్యూటెడ్ టీవీ ఛానెల్ ఏ ఏ సర్వే లేకుండా అంత వేగ్‌గా ఒక డబ్బులిచ్చి వేయించుకున్నారని అనుకోవచ్చు. లేదంటే అంటే అవును. గిట్టని వాళ్ళు అలా చెప్పుకోవచ్చు గానీ, కాన్స్టెంట్‌గా ఒకటే పేరు ఏయించుకున్నారు అని వచ్చింది అని అంటే, అట్‌లీస్ట్ ఎంతో కొంత సర్వే చేసి జనాలలో ఒక ఇది మాట్లాడి, ఈమె తెలుసా? లేదా? ఏమో నా గురించి ఒక అవగాహన ఉండి జనాలకి ఏదో రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. చెప్పే ఉంటారు. అలాంటి దీంట్లోనే ఒక నాన్ లోకల్ అసలు ఆయన ఎవరో ఎవరికీ తెలీదు. అంటే జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీ వరకు కల్వకుర్తి అటు సైడ్ అంతా ఆయన సుపరిచితులే. పెద్ద మనిషి. ఆయన ఎక్స్ మినిస్టర్ ఉండే ఆ టైంలోని ఎన్టీఆర్ మీద గెలిచినుండే జ్యేష్ఠుడే. కానీ ఇది గతం. గతం అతట. అది చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు సడెన్‌గా పిక్చర్‌లోకి తెచ్చిండ్రో ఎవ్వరికి ఇప్పటికి నాకైతే క్వెషన్ మార్క్. అయితే మీకు రాజకీయం పైన అవగాహన ఉంది. మీకు తెలిసి అంటే మిమ్మల్ని రాజకీయంగా తొక్కే ప్రయత్నం ఏమన్నా జరుగుతున్నాయని మీకు అనిపించిందా? ఉండొచ్చండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఎలా చెప్తాం? నార్మల్‌గా నేను మీ గురించి తెలుసుకోవడానికి జడ్చర్ల నియోజకవర్గంలో తిరుగుతుంటే, నేను విన్నది ఏంటి అంటే ఎగ్జాంపుల్ మన మహబూబ్ నగర్‌లో చూసుకుంటే షాద్‌నగర్ నుండి పాలమూరి విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన చాలా కష్టపడ్డాడు అదినా గాని ఎందుకో అక్కడ ఆయనను కూడా లీడర్స్ లిఫ్ట్ చేయలేదు. కానీ తొక్కే ప్రయత్నాలు జరిగినాయి. అట్ ది సేమ్ టైమ్ జడ్చర్లలో కూడా బాల త్రిపుర సుందరి ఇనిషియల్ డేస్‌లో చాలా బాగా తిరిగిండ్రు వాళ్ళు. కానీ ఎందుకో ఆమెని కూడా రాజకీయంగా తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయో ఏమో అని మీకు సంబంధించిన కొందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నాతో కూడా అన్నారు. సో, ఏంటి అంటే ఎందుకు రాజకీయంగా తొక్కాలని అనుకున్నారు? ఎందుకంటే పార్టీని ఇంకా మనం తిరిగితే పార్టీ అభివృద్ధి చెందుతది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంతకు ముందు కూడా అన్నట్టు జడ్చర్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా నాకిచ్చినా కూడా నేనేంటో చూయిస్తుంది. కార్యకర్తలని గాని, అది గాని ఎందుకంటే క్యాడర్ నిజంగా చూస్తే కూడా క్యాడర్ ఉంది గానీ లీడర్లు కరెక్ట్ లేరు. సో, మరి ఎందుకు? అంటే ఎవరు రాజకీయంగా మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని మీకనిపిస్తుంది? ఎందుకు? ఎవరు తొక్కే ప్రయత్నం అంటే కావాలని ఎవరు చేస్తారు? ద ఎవరు పర్టిక్యులర్‌గా వీళ్ళు అని కాదు గానీ, ఇనీషియల్‌గా నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇనీషియల్‌గా 2 ఇయర్స్ లోకల్ వీళ్ళు క్యాడర్ గూడా సీనియర్‌లు గూడా ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి. మరి ఏమో ఆడామె వెంబడి తిరగాలని అనుకున్నారో, లేదంటే నా కట్టుబొట్టు చూసి నేనేం చేయగలుగుతాను అనుకున్నారో, నోరుందనుకున్నారో, లేదనుకున్నారో అట్‌లీస్ట్ అంటే లీడ్ చేయగలుగుతానని అనుకున్నారో, మేబీ నేను కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయలేకపోయానో తెలీదు. బట్ జనాలలోకి రీచ్ అయింది. క్యాడర్ నమ్మకపోయినా ఓటర్ నమ్మింది. అవును. నాకు టికెట్ రాని టైంలోని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ టీఆర్ఎస్ వాళ్ళు గానియండి, కాంగ్రెస్ వాళ్ళు గానియండి, మా పార్టీ వాళ్ళు ఎలాగో బాధపడ్డారు. ఎవరికైనా మామూలుగా ఇంత తిరిగింది, ఇంత ఇది చేసింది, ఈమెకిచ్చుంటే బావుంటుండే అని అందరి నోట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కొంచెం ఒక 1% బాధైతే అందరూ పడ్డారండి. చాలా మంది చెప్పారు నాకు. అయితే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీకు టికెట్ రాకపోయేసరికి మీరు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ సంబంధించి మల్లు రవి గారు గాని, ప్రస్తుత ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని పార్టీకి రమ్మని ఆహ్వానించడానికి మీ దగ్గరకొచ్చారని సమాచారం. అది వాస్తవమా? వాస్తవేనండి. వాస్తవం. వచ్చారు. మా ఇంటికొచ్చారు. అనిరుద్ రెడ్డి గారొచ్చారు. మల్లురావు గారొచ్చారు. మల్లురావు గారు గూడా యాక్చువల్లీ ఏంటంటే చాలా మా 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 మామయ్యకి చాలా సుపరిచితులనమాట. అంటే వాళ్ళు చాలా ఇదిగా ఉండే. వచ్చారు. అంటే అప్పుడు టికెట్ రాలేదు కదా అని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని అడగడానికొచ్చారు. ఈ సముచిత స్థానం కల్పిస్తా అన్నారు. అయితే ఆ సమయంలోనే మీరు కూడా అంటే నాకున్న సమాచారం నారాయణపేటలో మీదేదో ప్రాపర్టీ కూడా ఉంటే అది అమ్మి మీరు కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ చెప్తున్నాను. జెడ్పీ చైర్మన్ పదవి కూడా మీకు చెప్పిండ్రు. మీరొస్తే జెడ్పీటీసీ ఇచ్చి జెడ్పీ చైర్మన్ మీకు చేస్తామని కూడా మీకు ఆశ చూపిండ్రు. అది ప్రామిస్ కూడా చేసిండ్రని విన్నాం. అండ్ మీరు కూడా జాయిన్ కావడానికి ఒక టైం కూడా పెట్టుకొని 9థ్ నాడు రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంది. అప్పుడు జాయిన్ కావాలని కూడా అనుకున్నారని సమాచారం. అది ఎంతవరకు వస్తుంది? అంటే జెడ్పీ చైర్మన్ అని కరెక్ట్ అంటే క్లియర్‌గా కానీ జెడ్పీ చైర్మన్ కాకుండా ఆ స్థాయి
ఏ ఏ దేంట్లోనైనా అకామిడేట్ చేస్తాము. ఎందుకంటే బాగా తిరిగావు. బాగా అంటే ఒక అంత పెద్ద మనిషి ఒక ఎంపీ ఈరోజు ఆయన ఎంపీ. అవును. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వచ్చి నన్ను ఒక మాట అడిగారు అనంటే అడగాల్సిన అవసరం లేదు నాలాంటి న్యూ కమర్‌కి. యెస్. ఎందుకు అడిగారు అనంటే నేను నేను పని చేశానని గుర్తింపు అట్‌లీస్ట్ ఉంది. వాళ్ళకొక సమాచారం ఉంది. ఈ అమ్మాయి పని చేసింది, కష్టపడింది ఇది, అది అని చెప్పి. పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇప్పుడు ఒక లీడర్‌కి ఒక టికెట్ రాలేదనుకోండి, వెంటనే వేరే పార్టీ వాళ్ళొచ్చి అడుగుతారు, చేస్తారు. కానీ కమిట్మెంట్ ఇయ్యడం అని కాదు, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన మాట వాస్తవమే. నేను అంటే ఆ రోజు 9థ్ తారీఖు ఐ డోంట్ ఎగ్జాక్ట్‌లీ రిమెంబర్. 9థో, 10థో మన రేవంత్ రెడ్డి గారిది అలంపూర్‌లో బహిరంగ సభ ఉంటుంది. అప్పుడు జాయిన్ అయితే బావుంటుందమ్మా అంటే, నేను అడిగి చెప్తాను అంకుల్ అని చెప్పాను. కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఈ విషయంలో మీ మీద చాలా పెద్ద ఆరోపణ ఏముందంటే, బాలత్రిపుర సుందరి గారు ఆమెకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భావాలు, మోరల్స్, వాల్యూస్ ఏమీ లేవు. ఆ పర్సన్ ఏంటి అంటే అప్పుడు పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. ఇప్పుడు జస్ట్ 4 ఏళ్ళు కూడా కాలేదు ఆమె టికెట్ ఆశించింది. టికెట్ ఇయ్యపోయేసరికి పార్టీ మారుదామని అనుకున్నారు. అదే ఇప్పుడు వాళ్ళొస్తే కూడా ఆలోచించి చెప్తాను. మీరు కన్ఫర్మ్ చేయలేకపోవచ్చు. బట్ ఒక థాట్ అయితే ఓకే. చూద్దాం ఆలోచిస్తాం. నేను అడిగి అంటే డిస్కస్ చేసి చెప్తాను అని అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో పాటు ఇక్కడ ఏం లేరు. ఆమెకేంటి పదవి కావాలి. పార్టీలో ఒక సముచిత స్థానం కావాలి. లేకపోతే పార్టీ లేదు ఏం లేదని అనుకున్నారు. మరి నాకు తెలిసినవి రెండేనండి. నేను నా లైఫ్‌లో 2 విషయాలు గట్టిగా నమ్ముతాను. అయితే యెస్ ఆర్ నో. ఓకే. రెండే ఉండాలి లైఫ్‌లో. 2 పడవల మీద కాలేసి మధ్యలో తూగిసలాడామనుకోండి ఎటికి కాకుండా పోతాం. అవును. నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ టైంలో. వేరే పార్టీ ఎందుకు లక్ష్మారెడ్డి గారు కూడా ఫోన్ చేసి అడిగారు. అమ్మ నువ్వు ఉంటే బీజేపీలో ఉండు. లేదంటే టీఆర్ఎస్‌లోకి రావాలని అనుకుంటారా? మా పార్టీ నుంచి కూడా నీకు సముచిత స్థానం కల్పిస్తాం. కష్టపడతావు. ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు పార్టీని అని నాకు కూడా నమ్మకం ఉన్నదని అన్ని పార్టీలలో ఆబ్వియస్‌లీ అడుగుతారు గదండీ! ఇప్పుడు దాంట్లో తప్పేమీ లేదు. దాంట్లో భారతీయ జనతా పార్టీ విలువలు లేవు, ఇది లేవు, మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు అని అనడం తప్పది. ఇప్పుడు ఒక లీడర్‌ని నా పార్టీ నేను హ్యాపీగా ఒక 2 రోజులు హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా పార్టీ పెద్దల కన్నా వేరే పార్టీ పెద్దలొచ్చి నన్ను గుర్తించారు. అట్‌లీస్ట్ నేను గుర్తింపులో ఉన్నాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎవరికి మన బాలత్రిపుర సుందరి గారికి ఇచ్చిండ్రు. ఎలా ఇచ్చిండ్రు? ఆమె పార్టీ కష్టపడ్డందుకు గాదు. ఆ టైంలో ఆమె పార్టీ మారే అవకాశాలున్నాయి. దానివల్ల అది పార్టీకి దెబ్బ పడే అవకాశాలున్నాయి కాబట్టి, ఆమెని ఆ టైంలో డీకే అరుణ గారు అధిష్టానానికి అంటే కిషన్ రెడ్డి గారికి చెప్పి, లేదు పార్టీ మారే అవకాశాలున్నాయి. ఆమెకు మనం ఏదైనా ఒక సంస్థ స్థానం ఇయ్యాలి. ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేము. అట్‌లీస్ట్ ఏదైనా ఒక మంచి పదవి ఇద్దాము అని ఆమె రిఫర్ చేస్తే మీకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవి వచ్చిందని సమాచారం. నిజమా? కరెక్టే అండి. హ్మ్. వాస్తవమే. ఎందుకంటే చిత్తరంజన్ దాస్ గారికి టికెట్ ఇచ్చినాక జడ్చర్ల నియోజకవర్గంలో ఒక వారం రోజుల పాటు ఎవరు పనిచేయలేదు. అంటే నేను అంటే బయటకు మాటలు మాత్రం నేను చేయనీయలేదని వచ్చాయి గానీ, ఆహ్, ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినే రోజులు కాదండి. బీజేపీ కార్యకర్తలు అట్లా వినరు గూడా యాక్చువల్లీ. బీజేపీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆహ్, అధిష్టానం వీళ్ళు అనంటే వీళ్ళే ఇంకా ఫిక్స్ అయిపోవాలి మెంటల్లీ మైండ్. కానీ నాకున్న సమాచారం చిత్తరంజన్ దాస్‌కి టికెట్ వచ్చిన తర్వాత బాలత్రిపుర సుందరి గారు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉండడంతో ఈమె ఫాలోవర్స్ గాని, కార్యకర్తలు గూడా అరే! మేడమే రావట్లేదు. ఇంకా మనమెందుకు అని చెప్పి వాళ్ళు గూడా అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ టైంకి ఎలా అయినా సరే పార్టీని కొంచెం తీసుకురావాలని డీకే అరుణ గారు ఆ స్కెచ్ చేసి మీకు పదవి ఇప్పించిండ్రు. అప్పుడు మీరు కూడా యాక్టివ్‌గా తిరిగిండ్రు అని సమాచారం. 3 సంవత్సరాలు పార్టీలో తిరిగినప్పుడు మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. తిరిగినప్పుడు ప్రతి ఊర్లోనే 20, 30 మందిని 20 మంది ఉంటే 20 మంది, 30 మంది ఉంటే 30 మంది కార్యకర్తల్ని, యూత్ పిల్లల్ని అందరిని జాయిన్ చేసి నేను అలాగా ఒక 600, 700 మంది పిల్లల్ని జాయిన్ చేశాను నేను. యొచ్చల కాన్స్టిట్యున్సీలో. ఒక్కొక్క తాండాలోకి లైక్ తిరుమలగిరి తాండా అని, మన్నిగూడ తాండా అని ఆ తాండాలలోకి అసలు బీజేపీ జెండా తెలియని తాండాలలోకి 20 మంది, 10 మంది, 20 మంది ఉన్న దగ్గర డీకే అరుణ గారిని తీసుకపోతే 91 మంది జాయిన్ అయ్యారు మన్నిగూడ తాండాలో ఓకే. ఆ రోజు. అంటే అలాగా అంత రూట్ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేద్దామని అనుకున్న అని నా యాంబిషన్. అందుకనే నేను అలాగే వర్క్ చేశాను. అలాగే వచ్చాను. 600 మంది పిల్లల్ని జాయిన్ చేశాక ఎండనక వాననక కూడా చూడలేదు. ఒక్కొక్కసారి నాకు గుర్తుంది బాగా. నవాబేట్‌లోని చౌడూరులోని ఒక 30 మంది జాయినింగ్ అన్నారు.
అర్లీ మార్నింగ్ లైక్ 9:00కి 9:30కి మేడం మళ్ళీ ఎందుకంటే పనులకెళ్ళిపోతారు వాళ్ళు. సరే ఆ రోజు నాకు ఫుల్ ఫీవర్ ఉండింది. డోలో టాబ్లెట్ యేసుకొని వర్షం, ఉసురు 30 మంది జాయినింగ్ కోసము నేను హైదరాబాద్ నుంచి నవాబ్‌పేట్, చౌడూరు వెళ్ళాను. అంటే అంత కష్టపడి అంత నిబద్ధతతోటి పనిచేసిన నాకు వీళ్ళందరూ నాకు టికెట్ రాలేదని వీళ్ళందరూ వేరే పార్టీ ఇప్పుడు ఎవరిని ఆపగలుగుతామండి? ఎవరిని ఆపను. నేను గట్టిగా ఎవరినైనా ఆపితే నీకే దిక్కు లేదు నువ్వు నన్నేం చూస్తావు అని. క్వెషన్ 100% రైజ్ అయింది. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు కూడా అవును. ఉండండి ఎందుకు పోతున్నారు? మీరు మీకు పని చేయాలంటే చేయండి లేదంటే లేదు. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ ఉంది. మనకి ఇది లాస్ట్ ఎలక్షన్ కాదు. ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది. ఏదో ఒకటి తర్వాత ఇది చేసుకుందాం అనంటే. అరేమో 4 సంవత్సరాలు విగరస్‌గా తిరిగావు నీకే దిక్కు లేదు. మమ్మల్ని ఏం చూస్తావు నువ్వు అన్నాడు ఒకాయన. హ్మ్. ఏం తలకాయ కిందకేసుకున్నాను. ఏం నేను చెప్పలేని పరిస్థితి. పోవద్దు అని చెప్పలేని పరిస్థితి. ఆ రోజు పిల్లలు నేను జాయిన్ చేసిన పిల్లల్లోని ఆల్మోస్ట్ ఒక 200, 300 మంది కార్యకర్తలు వేరే పార్టీ కండువా కప్పుకొని వెళ్ళిపోతే కళ్ళల్లా నీళ్లు కాదండి నెత్తురు చుక్కలొచ్చాయి. ఇంత కష్టపడి ఫ్యామిలీని విడిచిపెట్టుకొని టైము మొత్తము అన్నీ వదులుకొని ఇంత గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తే ఇలా ఉంటది. ఇలా అంటే ఒక ప్లాన్ సెటప్ చేసుకొని పనిచేసి ఆహ్, ఇంప్లిమెంట్ చేస్తే లాస్ట్‌కి నాకు దక్కింది ఇదా అని చెప్పి. మహబూబ్ నగర్ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో నాకు తెలిసి దేవరకద్ర తప్ప మిగతా ఏ నియోజకవర్గంలో కూడా నేను ఎమ్మెల్యే యాస్పిరెంట్‌ని, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని, నేను మీ లీడర్‌ని అని కార్యకర్తలు చెప్పుకునే లీడర్లు లేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మంచి క్యాడర్ ఉంది. కానీ లీడర్లే లేరు. ఎందుకు అంటే మీకెవరికి అంటే నేనే యాస్పిరెంట్‌ని నేనే అని చెప్పుకునే ధైర్యం ఉండదా? లేకపోతే ఆహ్, లీడర్లు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో అట్లాంటి లీడర్‌ని క్రియేట్ చేయట్లేదా? అట్లాంటి లీడర్‌ని తయారు చేయట్లేదా? అసలు ప్రాబ్లమ్ ఏంటి? అంటే క్యాడర్ ఉన్నారు. లీడర్లు కూడా ఉన్నారండి. ఓకే. కానీ లీడర్లకి మన జిల్లా నాయకులు, పెద్ద నాయకులు కొంచెం లిఫ్ట్ ఇచ్చి ఈ ఈ మీరిక్కడ తిరగండి, మీరిక్కడ ఇది చేయండి, మీరిక్కడ ఈ పార్టీ ప్రోగ్రామ్‌లోని ఇదిగా పాల్గొనండి అని మాట్లాడి కొంచెం లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు అట్లా ఉంటే అందరూ గూడా పని చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన పార్టీలో పనిచేసేవాళ్ళు వద్దు. అవును. అవును. పక్క పార్టీ వాడు ముద్దు. అవును. నేను చర్చల గురించి నేను వేరే కాన్స్టిట్యుయెన్సీల గురించి మాట్లాడట్లేదు గూడా. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నేను పనిచేసిన దాన్ని నాకు లేని గుర్తింపు ఎవరో తెలీదు. ఆయన పార్టీలోకొచ్చిన ఆల్మోస్ట్ 1 వీక్ లోపలనే ఆయన పేరొచ్చేసింది. అవును. 1 వీక్ లోపలనే వచ్చా. ఆయనకు టికెట్ ఇచ్చేసారు. ఆ! ఆయన అసలు కాన్స్టిట్యుయెన్సీకి ఎప్పుడొచ్చాడండి? ఆయన టికెట్ ఇచ్చాక కూడా 10 రోజులు మనిషి కనబడలేదు. వారం రోజుల తర్వాత 10, 12 రోజుల తర్వాత నన్ను కలవడానికొచ్చాడాయన. అంటే నేను పెద్దదాన్ని కలవడానికని కాదండి. నాకు కనిపించింది. యెస్. నా ఇంటికొచ్చి మాట్లాడిందమ్మా ఇట్లా ఇది. ఫైన్ అంకుల్ నేను చేస్తాను. నేను కూడా పని చేస్తాను. ఏదన్నా పార్టీ కోసం పని చేయాల్సిందే ఎవరైనా సరే. ఉంటది. ఎవరికైనా ఉంటది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశము క్యాడర్ ఉంది. లీడర్లు కూడా ఉన్నారండి. కానీ లీడర్‌కి సరైన గుర్తింపు లేదు. ఓకే. పట్టించుకునే దిక్కు లేదు. అంటే లీడర్ కార్యకర్తలు మా దగ్గరకొచ్చి ఆ మాట చెప్తే మాకు ఆఫతొస్తే ఎవరు ఉన్నారు? ఎవరు ఆదుకుంటారు? ఎవరితోటి మాట్లాడాలి? ఎవరితోటి చెప్పుకోవాలి? ఏం చేయాలి? అని కొత్తగా నాకు వినిపిస్తుండే. ఇప్పుడు మళ్ళీ అట్లనే అయిపోయింది. పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పుడు నేను 4 ప్రోగ్రాములు కనిపియలేదని మీరన్నారు. అవును. 4 ప్రోగ్రాములు కనిపియలేదు. ఎందుకు రాలేదు? ఇన్ని సంవత్సరాలు బాగా విగరస్‌గా తిరిగిన మనిషి ఎందుకు రాలేదని ఒక ఫోను. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మీరు రాలేదని అడగడానికి. ఎందుకు మీ పార్టీ రావట్లేదు అని పోవాలి. ఎందుకు రావట్లేదు? ఏమైంది? ప్రాబ్లమ్ ఏంటి? అని ఇప్పుడు రోజు 4 రోజులకొకసారి కనిపించే మనిషే 2 సార్లు, 3 సార్లు కనిపియకపోతే ఎందుకమ్మా రాలేదు? కట్టసి కాల్ అది. ఈ విషయంలో మీ చర్చల గురించి అండ్ ఇదే విధంగా రాజకీయంగా ఇంత కష్టపడ్డా ఎందుకు ఈమె ఆ స్థాయికి రాకపోవడానికి కారణం ఏందని ఒక నార్మల్‌గా నేను మీకు మీ వెల్ విషర్స్ అనుకోండి, మీకు తెలిసినోళ్ళు అనుకోండి, మీ కార్యకర్తలు, ఫాలోవర్స్ అనుకోండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. మేడం చాలా కష్టపడతారు. మేడం మంచిది. చాలా మంచి పర్సనే. కానీ ఏంటంటే మేడము ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉంటారు గదా! వాళ్ళ ఎంకెల నిలబెడితే బావుండు. మా మేడం పక్కకు నిలబడనీకే ప్రయత్నిస్తారు.
అది ఆమెకెక్కడనో దెబ్బ పడుతుంది. సో, ఈ లౌక్యం, ఈ రాజకీయం ఆ మేడం తెలిసుంటే బావుండు. ఎందుకంటే ఆమె ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్. అదే ప్రాబ్లమ్ అయితుంది. ఆ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయడం గాని, లేకపోతే వాళ్ళ ఎనకాల ఉంటే చాలా విషయాలు తెలిస్తే రాజకీయం కూడా పైకొస్తది. మేడం పక్కకు నిలబడాలని ట్రై చేస్తుంది. అదే ఒక ఇష్యూ అయితున్నట్టుంది అని మీ వెల్ విషర్స్ అనుకోండి ఎవరైనా మీకు చెప్పలేనోళ్ళు నాకు చెప్పిర్రు. నేను డైరెక్ట్‌గా మీకు అందుకే మీడియా ముఖంగానే నేను చెప్తున్నా. ఉండొచ్చండి. అది గూడా ఒక నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. యాక్చువల్లీ మీరు చెప్తా ఉంటే ఫస్ట్ టైమ్ వింటున్నా. ఆహ్, పక్కన నిలబడిన దానికి ఎనకాతల నిలబడాలి అన్న దానికి ఇంత వ్యత్యాసం ఉంటదని నాకు ఇప్పటివరకు తెలీదు. మేబీ నేర్చుకోవాలింక. ఈ సంవత్స కాన్సెప్ట్ మీద సంవత్సరాలుగా రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు చేసి వచ్చినుంటారు. మీరు వాళ్ళుంటే కూడా మీ పక్కన నిలబడి ఇంక పెద్దోళ్ళుంటే మనం వెనకాల ఉండాలని నేర్చుకోవాలి కొన్ని అంటే ఆ పెద్దోళ్ళు గూడా ఆలోచించాలి గదండీ! పక్కన పని జేసేటోళ్ళు పక్కన పెట్టుకొని పని జేయాలి అని. వాళ్ళకి ఈక్వల్‌గా మీరెట్లా ఊహించుకుంటారు? ఈక్వల్‌గా అంటున్నాను నేను. మరి పక్కనోడితో ఈక్వల్‌గా నేను ఇప్పుడు అదే అంటున్నా. 30, 40 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్న వాళ్ళకి 3, 4 సంవత్సరాలు గూడా కాని నాకు ఏం కంపారిజన్? అదే మీరెట్లా అంటే ఎంకాల ఉన్నారనుకోండి, అరే ముందరకు తీసుకొస్తామని వాళ్ళు ట్రై చేయాలి. కానీ మీరు వాళ్ళకంటే ముందే మీరు నిలబడుతున్నారనుకోండి, నా కాన్స్టిట్యున్సీ‌లా నేను తిరిగే వాళ్ళ ఈగో కాన్స్టిట్యున్సీ‌లా నా ప్రజల మధ్యన నేను పక్కన నిలబడొద్దు అనంటే ఇది ఏ ఏ రకమైన రాజకీయమో నాకైతే అర్థం గాలే ఈరోజు వరకు. ఫస్ట్ టైమ్ వింటున్నా నేను యాక్చువల్లీ. ఈ రోజు నుంచి నేను దాని మీద వర్క్ చేస్తాను యాక్చువల్లీ. ఎనకాతల నిలబడాలా? పక్కన నిలబడాలా? ముందర నిలబడాలా? ఏందా అని జెప్పి. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వెషన్. నార్మల్‌గా బాల త్రిపుర సుందరి అనేసరికి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వచ్చేది మీ కట్టుబొట్టు. బికాస్ ఆఫ్ యువర్ డ్రెసింగ్. అయితే నార్మల్‌గా మీ గురించి ఆలోచిస్తే మీ గురించి తెలిసినోళ్ళకు యువర్ అల్ట్రా మోడర్న్ అంటే కొంచెం పాష్‌గా ఉంటారు, క్లాస్‌గా ఉంటారు. మీరు ఫారెన్ రిటర్న్ కూడా. అండ్ మీ చేతి పైన టాటూ కూడా చూస్తే అర్థమైతది. షీ ఈస్ డిఫరెంట్ అంటే కొంచెం వెస్టర్న్ కల్చర్ ఉన్నట్టు అక్కడ ఆ పాష్ ఉంటారు. కానీ మరి ఎందుకు మీ కట్టుబొట్టు ఈ విధంగా తయారవుతారంటే, భారతీయ జనతా పార్టీ అనేసరికి కొంచెం ప్రజలందరూ కూడా ఒక హిందుత్వం, సనాతన ధర్మం ఉంటది గాబట్టి, వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి, ఓటు రాజకీయమా? అంటే ఇదంతా ఒక స్టంటా? శారీ కట్టుకొని ఈ విధంగా బయటికి రావడానికి? అల్ట్రా మోడర్న్ అన్న నా చేతి మీద టాటూ జూసి ఈ టాటూ ఆహ్, ఏం మాట్లాడుతదంటే దిస్ బటర్‌ఫ్లై అండి. ఫ్రీడమ్. ఈ టాటూ మీనింగ్ వచ్చేసి ఫ్రీడమ్ ఇది. నాకు ఎందుకో అప్పుడు కొన్ని కొన్ని సార్లు అట్లా అనిపిస్తా ఇది అయితే మా నాన్నగారు చనిపోయిన రోజు నాకు, మా తమ్ముడికి సేమ్ టాటూ ఉంటది. మా నాన్నగారు అంటే దిస్ ఇస్ ద డేట్ వేర్ వి లాస్ట్ అవర్ ఫాదర్. ఆ టాటూల గురించయితే అది క్లారిటీ. కట్టుబొట్టు అంటారా? భారతీయ జనతా పార్టీలో ఉన్నంత మాత్రాన కట్టుబొట్టు అంటే ఇగ అందరూ ఉన్న లేడీస్ అందరూ ఇలాగే కట్టుకోవాలి. ఇట్లనే బొట్లు పెట్టుకోవాలి. మీరే ఉన్నారు. ఎవరు లేరు అట్లాగా. ఆ రేంజ్‌లో. అంటే ఓటు ఇది చేయాలి అని అంటే లెట్ మీ క్లారిఫై. నేను సుబ్రహ్మణ్య దీక్షలో ఉన్నాను. ఆరుపడి అని ఒక 6 దేవాలయాలుంటాయి తమిళనాడులోని. దానికి ఒక 6 సంవత్సరాలు మొక్కుంది నాకు. 6 సంవత్సరాల పాటు సుబ్రహ్మణ్య దీక్ష అనమాట అది. మామూలుగా వేరే దేవుళ్ళ కన్నా సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం కట్టుబాట్లు, కొంచెం నియమాలు ఎక్కువుంటాయి. అందుకే మీరు మాక్సిమం గమనించండి నేనెక్కడ బయట తినను. నేను దీక్షలో ఉన్నాను గాబట్టి ఇలా కట్టుకొని యాక్చువల్లీ ఇంటి నుంచి బయటికెళ్ళినప్పుడు దీనికి నియమం ఏంటంటే ఊరు దాటినప్పుడు యూ నీడ్ నాట్ వేర్ దిస్ ఇలాగ చెప్ కానీ ఏంటి అనంటే ఊరు దాటాక ఒక చీర, ఊరు లోపల ఒక చీర ఇంత చదువు మనకు లేదు గాబట్టి నాకంత ఓపిక ఉండదు బేసికల్లీ. అండ్ ఇదేం తప్పు గాదు. మంచిదే. నేనేమి స్లీవ్‌లెస్‌లేసుకొని తిరగట్లేదు. మినీ స్కర్ట్స్ ఏసుకొని తిరగట్లేదు. ఇది మన కల్చర్ ఇది. ఎందుకు వై కాంట్ యూ ప్రమోట్ ఇప్పుడు నేను నేను బయటికెళ్తే 10 మంది నన్నడుగుతారు. ఎందుకమ్మా ఇలా కట్ కొంతమంది స్టైల్‌గా కట్టుకున్నావు అంటారు. నేను అస్సలు సిగ్గుపడను చెప్పడంలో గూడా. నేను దుబాయ్ ఎళ్ళాను. దుబాయ్‌లో గూడా నేను ఇలాగే కట్టుకున్నాను. ఇలాగే తిరిగాను. నన్ను ఇమిగ్రేషన్‌లో ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ నిలబెట్టాడు. ఓకే. నన్ను ఇది చూసి. ఇప్పుడు ఇంకొకటి ఇందాక మీరు ఫ్రీడమ్ గురించి చెప్పాను. నార్మల్‌గా బాలత్రిపుర సుందరి చూడ్డానికి వారు చాలా రెస్పెక్టబుల్‌గా అండ్ ఒక మంచిగా అంటే ఒక హిందుత్వవాదిగా చాలా సాఫ్ట్‌గా, రెస్పెక్టబుల్‌గా కనబడతారు. కానీ రియల్‌గా చెప్పాలంటే ఆమె అది కాదు. ఆమె నోరు తెరిస్తే చాలా ఆరగెంట్‌గా అస్సలు బాలత్రిపుర సుందరి గారికి అటిట్యూడ్ ఎక్కువ. ఇగో ప్రాబ్లమ్ చాలా ఉంది. అందుకే పార్టీలో చాలా మందితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు.
ఆమె అసలు నోరు తెరిస్తే కూడా చాలా ఆరోగెంట్‌గా మాట్లాడతారు. దానికి ఎగ్జాంపుల్ ఆమె పార్టీలో జాయిన్ అయిన కొత్తలో కూడా చర్చల్లో ఒక నాయకుని గురించి మాట్లాడిన ఆడియో ఒకటి బాగా వైరల్ అయింది. దానివల్ల ఆమె కూడా చాలా పెద్ద లీడర్‌గా తొందరగా పేరొచ్చింది అంటే. ఏంటిది? అంటే ఎందుకు మీరంత అగ్రెసివ్‌గా మాట్లాడతారా? అగ్రెసివ్‌గా కాదండి. ఇప్పుడు ఒక మనిషి నా ఉద్దేశ్యం ఏంటంటే మనిషి బాధ కలిగితే ఏడవాలి. సంతోషం వస్తే నవ్వాలి. కోపం వస్తే తిట్టాలి. అవును. ఎమోషన్స్ అన్నవి ప్రతి మనిషికి సేమే ఉంటాయి. ఇప్పుడు నేనొక పీఎం అనుకోండి. నేనొక నార్మల్ పర్సన్‌ని. నాకు ఎమోషన్స్ అట్లనే ఉంటాయి. ఒక ప్రైమ్ మినిస్టర్ గాని, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గాని వాటెవర్ ఇట్ ఈస్ ఎంత పెద్ద మనిషికైనా అట్లనే ఉంటాయి. ఎవరైనా అంతే చేస్తారు కదా! ఇప్పుడు నాకు కోపం వచ్చింది నేను తిట్టా. నేను మీరు ఆ సిట్యుయేషన్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. అప్పుడు బండి సంజయ్ గారి పాదయాత్ర జడ్చర్ల మీద నుంచి ఎళ్తుంది. నేనప్పుడు కొత్త. క్యాడర్ సపోర్ట్ లేదు. అంత విగరస్‌గా క్యాడర్ సపోర్ట్ లేదు. ఏం లేదు. ఆహ్, అలాంటప్పుడు ఒక రౌండ్ ఫ్లెక్సీలేసాం. అవును. నేను చాలా మంది ఇంక స్టేట్ ఆఫీస్‌లో నాకు తెలిసినోళ్ళు తను కాళ్ళు పట్టుకొని, ఎళ్లి పట్టుకొని "అన్న నేనేసుకుంటా. ప్రోటోకాల్ లేదంటున్నారు. నన్నేసుకొనిస్తలేరు." ఇది, అది, ఇది అంటే, "ఏం కాదు ఇంగ ఏసుకో ఊకే ఇంగ నసపెడుతుంటే వాళ్ళు కూడా ఏసుకోమ్మా ఏం కాదులే." అందులో మా కోడగల్‌లో మీటింగ్ ఉండింది. నా ఊరు అది. ఆ రోజు నేను ఎట్లైనా కొడగల్లో మీటింగ్ చేయాలన్నా నేనే చేస్తాను. ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఎవ్వరు చాలామంది ట్రై చేశారు కొడగల్లో మీటింగ్ కాకుండా ఉండాలి అని చెప్పి. అవును. నేను 600 మెంబర్స్ లేడీస్‌ని కూర్చోబెట్టాను. రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే. ఓకే. కల్వకుర్తి రోడ్‌లో ఆయన ఇల్లు ఉంటుంది కదా! ఆయన ఇంటి జస్ట్ రోడ్డు మీద అపోజిట్‌లో కట్టారు. ఎవరో తెలీదు. తాగి ఆయనకి పార్టీకి సంబంధం లేదు. ఆయనతోటి నాకు ఎటువంటిది లేదు. ఆయన ముక్కు ముఖం తెలవదు. ఏం తెలవదు. తాగి ఒకాయనేమో ఫ్లెక్సీని అంటబెట్టాడు. ఓకే. అంటుకుపోయింది ఫ్లెక్సీ. కాలిపోయింది ఫ్లెక్సీ. కరెక్ట్‌గా నా మొహం దగ్గర కాలిందనమాట. ఓకే. అందరూ కాలింది అనంటే అందరూ వచ్చి కార్యకర్తలందరూ ఎళ్లారు. లీడర్స్ కూడా ఎళ్లారు. చూసాను. నేను గూడా ఎళ్ళా. అంటే నాకు ఇంకా అప్పటికి చెప్పలేదు. ఫస్ట్ మా తమ్ముడును ఎళ్లారు. ఎళ్లి చూసి "ఎందుకు కొట్లాట మీడియా అందరూ ఉన్నారు. ఇప్పుడు వద్దులే ఎందుకంత ఎక్స్‌పోజర్ ఇది అది." అంటే "ఫోటో పంపియండి ఎట్లా కాల్చిర్రని." ఫోటో పంపించారు. ఫోటో పంపియంగానే నాకు ఫస్ట్ బాధతోటి ఏడుపొచ్చింది. సెకండ్ చాలా కోపమొచ్చిందండి ఆ ఫ్లెక్స్ చూసి. ఎందుకంటే బతికున్న మనిషిని ఇప్పుడు మనం పాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలుంటాయి మామూలుగా మన ఇంట్లో మనవే. అవి తీసేస్తాం పాడైతాయి. కానీ చింపం, కాల్చం. బతికుండగా ఒక మనిషి ఫోటో కాల్చారు అంటే అది చాలా నెగెటివ్. అంటే నా వరకు చాలా నెగెటివ్ సైన్ అది. షుడ్ నాట్ డూ థట్. అంటే చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు కాల్చొచ్చు అని నా ఉద్దేశ్యం కాదు. బట్ ఇట్స్ మోర్ ఇంటూ నెగటివిటీ పార్ట్ ఆఫ్ సొసైటీ. వాట్ ఐ బిలీవ్ ఇస్. తర్వాత ఇంకొకటేంటి అంటే ఆ ఫ్లెక్స్ రూ. 30,000 ఇచ్చి ఏయించానండి నేను. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అదే. నాకు ఆ ఫ్లెక్స్ చూసి అక్కడ ఎళ్ళినప్పుడల్లా రూ. 30,000 హార్డ్ ఎర్న్డ్ మనీ నాది. నా దగ్గర బ్లాక్ మనీ లేదు. నేనొక అంత పెద్ద లీడర్‌ని కాదు. నాకు ఎవడైనా ఏయించే అంత లీడర్‌ని కాదు. నా డబ్బులు పెట్టి నేను రూ. 30,000 పెట్టి ఫ్లెక్సీ ఏయించాను. ఏం సంబంధం ఉంది అని చెప్పి ఇది చేశారు. కాల్చాడు ఆయన నాకు అర్థం కాదు అని. నేను ఇంకో క్లారిటీ చెప్తున్నాను. అక్కడ నేను నాయకుడిని తిట్టలేదు. తెచ్చినోడిని సీఐ రమేష్ బాబు గారప్పుడు. లేండి మేడం అక్కడ కూర్చున్నాం మేమందరం. నేనే డ్రైవ్ చేసుకొని నా కారు నాకు చాలా కోపమొచ్చింది. ఇంక నేను బాగా ఎండగా ఉన్నా సరే నేను కిందన కూర్చున్నాను. కూర్చున్నాక లేండి మేడం ఎళ్ళండి. లేవాలి లేవంటే నేను లేవను. అయితే లక్ష్మారెడ్డి గారొచ్చి ఎందుకంటే ఆహ్, ఫ్లెక్స్ అంటబెట్టిన వ్యక్తి ఆయన దగ్గర పనిచేస్తాడని చెప్పారు ఆ టైంలో నాకెవరో. అయితే ఆయనని ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యమనండి. లేతే యూజ్ చేయొద్దు ఇప్పుడు ఆ వర్డ్ గాని అంటే అప్పుడు కోపంలో వచ్చింది ఇంకా ఫ్లెక్స్ అంటబెట్టినోడిని తీసుకొనొచ్చి నా ముందర పెట్టండి. నేను ఇది అక్కడ ఒక వర్డ్ యూజ్ డోంట్ యూజ్ చేశాను. అది దట్ ఎమోషన్ అండి. మీరన్నారు ఆరోగ్యంగానే మాట్లాడుతూ ఆమె చూడడానికి ఎంత క్లాస్ ఉంటదో నోరుతే అంత మాస్. మీకు ఇంకొక విషయం తెలుసా? అప్పటి వరకు నాకు తెలుగు వచ్చా అని కాన్స్టిట్యుయెన్సీలో అందరూ గూడా అవతల ఆయనకి తెలుగు వచ్చినా రాకపోయినా టుటా హిందీతోని నాతోటి మాట్లాడడానికి ట్రై చేసిన వాళ్ళకి అప్పటికి క్లియర్ కట్ ఈమెకి తెలుగు కాదు
హిందీ ఒకటే కాదు, తెలుగు వస్తది, అన్నీ వస్తాయి. బూతులు కూడా వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ అని దట్ ఈస్ అన్ ఎమోషన్ అండి. మీ పార్టీ జాయినింగ్ గురించి మాట్లాడితే, మీరు పార్టీ జాయిన్ అయ్యే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రూలింగ్‌లో ఉంది. అండ్ కొంచెం మన రాజకీయం పైన కొంచెం అవగాహన ఉంటే మనం ఆలోచిస్తే ఆ టైంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ 2 పార్టీలు కాదని భారతీయ జనతా పార్టీలో కలవడానికి కారణమేంది? సెకండ్ థింగ్, మీ గురించి తెలుసుకునే సమయంలో నాకున్న అవగాహన ప్రకారం మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చిన వ్యక్తి ఒక బీఆర్ఎస్‌కి సంబంధించిన ఆయన. అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన అక్కడికి తీసుకొచ్చిండు నాకున్న సమాచారం. అయితే ఫస్ట్ థింగ్, మీరు అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదని తెలిసినా ఎందుకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు? సెకండ్ థింగ్, మహబూబ్ నగర్‌లో భారతీయ జనతా పార్టీ బావుంటది. మీరు అది కాకుండా జడ్చర్ల నియోజకవర్గాన్ని కాన్స్టిట్యూట్ చేయాలనే ఆలోచన మీకెందుకొచ్చింది? ఫస్ట్ క్లారిఫికేషన్ ఒకటి ఇవ్వండి. నన్ను ఎవరు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ చేయడానికి మీ తీసుకెళ్ళలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్ మీ దగ్గర అప్పుడు ఉన్నారని నాకు సమాచారం. ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. నాకు అసలు నాకు పొలిటికల్ ఫ్యామిలీలతోని ఫ్రెండ్‌షిప్పే లేదు. నియోజకవర్గానికి వచ్చినాక బీజేపీలోకి వచ్చినాక మీ హస్బెండ్‌కి ఫ్రెండ్ ఆయన. లేదండి పెద్దగా. ఆ! అంటే మా హస్బెండ్ వాళ్ళంతా పుట్టి పెరిగింది మహబూబ్‌నగరే. జస్ట్ అందరూ అందులోనే. అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ జాయిన్ చేయడానికి తీసుకురాలేదు. మా అధ్యక్షుడి నౌ ఐ రిమెంబర్. అధ్యక్షుడు మా అధ్యక్షుడి ఇల్లు తెలియక అక్కడి వరకెళ్తే నేను, మా బావగారు వెళ్ళాము. అధ్యక్షుడిని మీట్ అవ్వడానికి ఫస్ట్ టైమ్ బిఫోర్ జాయినింగ్. వెళ్తే ఇల్లు చూపిచ్చారు ఆయన. అంతే, ఇంకేం లేదు. అది నాకు అదే అర్థం కాలేదు. బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ కొత్త పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. అయితే బీజేపీలో జాయిన్ కావడానికి రీజన్ ఏంటి అనంటే, అప్పుడు టీఆర్ఎస్ ఒక వెలుగు వెలిగినా సరే ఇప్పుడు ఏమీ లేదు. అన్‌ప్రెడిక్టబుల్ కదా! ఏదైనా సరే పార్టీ గెలుస్తుంది, గెలవదు అన్నది అన్‌ప్రెడిక్టబుల్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే, భారతీయ జనతా పార్టీలోని ఉన్న రెస్పెక్ట్, వచ్చే గౌరవం, అది కొంచెం డిఫరెంట్ ఎంతైనా సరే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, నేను ఎవరిని కించపరిచి చెప్పట్లేదు. వేరే పార్టీ, నాకు టికెట్ రానప్పుడు వేరే పార్టీ కార్యకర్తలు కొంతమందొచ్చారు. మా కార్యకర్తలు ఎప్పుడొచ్చినా సరే చెప్పులు బయటిప్పొచ్చేవారు. ఎందుకంటే మా ఇంట్లో రాంగానే చర్చలలోనే అమ్మవారి ఫోటో ఉంటది. అంటే యూజువల్లీ కూడా మనం ఎవరింటికెళ్ళినా సరే మేము పార్టీ ఆఫీస్‌లోకెళ్తేనే బయట చెప్పులు వదిలిపెట్టి వెళ్తాం. బీజేపీ ప్రాపర్‌గా కూడా చెప్పులు కూడా ఒక ప్రాపర్‌గా పెడతారు. అది కొంచెం ప్రాపర్‌గా పెట్టినా పెట్టకపోయినా వాటెవర్ ఇట్ ఈస్. అదే వేరే పార్టీ కార్యకర్తలు వచ్చినప్పుడు చెప్పులేసుకొని లోపలికొచ్చారు. నాకది నచ్చలా. అంటే సింపుల్ వ్యత్యాసం అన్నది. ఓన్లీ వన్ ఆ రెస్పెక్ట్ వేరు. ఈ రోజుకి కూడా చిన్నోళ్ళైనా నాకన్నా చాలా పెద్దోళ్ళు, ఏజ్‌లో పెద్దోళ్ళు, సీనియర్స్, చాలా సీనియారిటీ ఉన్నోళ్ళు కూడా అయితే అక్క అంటారు, లేతే అమ్మ అంటారు. ఎవరు పేరు పెట్టి పిలవరు. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం, ఆ మారల్ వాల్యూస్ అందరూ అన్నీ కూడా సంఘం నుంచి వచ్చినవి, బీజేపీలో కార్యకర్తలు అడాప్ట్ చేసుకున్నవి. ఆ రెస్పెక్ట్ వేరే ఉంటదండి. గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు నేను పోయి నిలబడితే 10 మంది నమస్కారం పెడతారు నాకు. గెలిచినా గెలవకపోయినా, పోటీ చేసినా చెయ్యకపోయినా ఆ మర్యాద అన్నది బీజేపీలో కొంచెం ఎక్కువ ఉంటది. ఉండొచ్చు, వేరే పార్టీలలో కూడా ఉంటది. ఇప్పుడు ఎవరు కాన్స్టిట్యుయెన్సీకి ఎవరు వెళ్ళినా సరే అందరూ నమస్కారాలు పెడతారు, అందరూ చేస్తారు. కానీ ఆ రెస్పెక్ట్ అన్నది, ఆ మాట తీరు అన్నది ఎవరు నోరు జారరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరే అన్నారు, నన్ను ఎంత అరగంట ఉన్నా సరే నన్ను ఇంకా అక్క, అమ్మ అని అంటా ఉంటారు కాన్స్టిట్యుయెన్సీలో. అరే ఆ రెస్పెక్ట్ వేరు. ఇది వేరు. మహబూబ్ నగర్ జడ్చర్ల చూసుకుంటే మహబూబ్ నగర్ కాకుండా బీజేపీ మహబూబ్ బాగుంటది. అక్కడ కాకుండా అంటే మహబూబ్‌నగర్ నేను సంజయ్ అన్నతోటి జాయిన్ అయ్యాను. బండి సంజయ్ గారితోటి జాయిన్ అయ్యాను నేను. యాక్చువల్లీ నా ఆప్షన్స్ ఏముండెనంటే, జాయిన్ అయినప్పుడు ఆఫ్ ది రికార్డ్ మేము జాయిన్ అవ్వకముందు మాట్లాడుతుంటే నేను ఇక్కడ మేము సోమాజిగూడలో ఉంటాం కాబట్టి ఖైరతాబాద్ వర్క్ చేస్తానన్నా నేను. అంటే ఒకటే దీంతోటొచ్చినవా అన్నాడు. లేదన్నా సెకండ్ ఆప్షన్ కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పెద్ద లీడరు. గెలిచినా ఓడినా ఏనుగేనన్న అక్కడ. గెలిచినా పేరొస్తది, ఓడినా పేరొస్తది. అరే అట్‌లీస్ట్ ఒక ఆడామె ధైర్యం చేసి నిలబడింది కదా అని ఒక పేరొస్తది. వర్క్ చేస్తుంది కదా అని. మూడోదేంది అనంటే జడ్చర్ల. బికాస్ నేను లోకల్. మా అత్తగారు వాళ్ళ ఊరు కాబట్టి జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీకి మండల్ దీంట్లో కోడిగల్లో ఒక ఊరు కాబట్టి జడ్చర్ల. అంటే లేదు అంటే ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటి, నువ్వు ఇంత వర్క్ చేసుకున్నాక లాస్ట్‌లో లోకల్, నాన్ లోకల్ అంటారు.
ఒక దాని మీద కాన్సంట్రేట్ చెయ్యి. ఇన్నిటి మీద ఇది చేయకుండా ఎందుకు ఊరికే నెత్తి నొప్పి. జడ్చర్ల మీ ఊరే కాబట్టి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంటది. మా మామయ్య కూడా అటు అంతా పాలమూరు జిల్లా అంతా ఆల్మోస్ట్ సుపరిచితులే అందరూ. కొంచెం ఒక లిఫ్ట్ ఉంటది. ఒక బ్యాక్ ఇది ఉంటది. బ్యాక్ బోన్ లాగా ఉంటారు కదా అని చెప్పి. దెన్ ఐ చోస్ జడ్చర్ల. ఈ నిమిషం మీకు సరే మన ఇంటర్వ్యూ తర్వాత కూడా ఎవరైనా అంటే అధ్యక్షులు మన డిస్ట్రిక్ట్ అధ్యక్షులు గాని, జిల్లా అధ్యక్షులు గాని, లేకపోతే ఇంకా పెద్ద స్థాయిలో కూడా చూసి బాలత్రిపుర సుందరి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారనుకో చర్చలు. మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది జెడ్పీటీసీలను, ఎంతమంది ఎంపీటీసీలను, ఎంతమంది సర్పంచ్‌లను, ఎంతమంది కౌన్సిలర్‌లను మీరు గెలిపించగలుగుతారని మీకు నమ్మకం ఉంది? ఇచ్చి చూడమనండి. ఓపెన్ ఛాలెంజ్. తీయమనండి. జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి నన్ను ఇన్ఛార్జిని చేయమనండి అఫీషియల్‌గా. ఓకే. ఎంతమందిని గెలిపించుకొని వస్తానో అప్పుడు అడగమని చెప్పండి. హ్మ్. అప్పుడు నాకు ఇచ్చాక నా మీద బాధ్యత పెట్టాక నేను పని చేస్తానో చేయనో తేలిపోతది. ఈ ఎంపీ ఎలక్షన్‌లో పని చేయలేదు, ఎమ్మెల్యే ఎలక్షన్‌లో పని చేయలేదు, కామ్‌గా ఉంది, న్యూట్రల్‌గా ఉంది. ఇవన్నీ ఒక్కటేసారి ఇట్లా బ్లాస్ట్ అయిపోతాయి. ఓకే. ఇచ్చి చూడమని చెప్పండి. ఇచ్చిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ ద్వారా నిజంగా వాళ్ళు చూసి మీకు ఇచ్చారనుకోండి, మీరు నిజంగా ఫీల్డ్‌లో లేకపోతే ఆ టైంలో మళ్ళీ వచ్చి నేనే క్వెషన్ చేస్తా. నో వే. నేను అంటున్నా. నన్ను ఇన్ఛార్జిని చేయమనండి జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి. ఓకే. నేను ఎంతమంది సర్పంచులను గెలిపించుకొని వస్తానో, ఎంతమంది నిబద్ధత గల కార్యకర్తల్ని సర్పంచులను చేస్తా. ఎందుకంటే నేను నిబద్ధత గల అని పదం ఎందుకు వాడాను అనంటే, యూజువల్లీ గెలిచినా సరే, మనోళ్ళున్నా సరే ఒత్తిడికి బిల్లులు రాక, ఇది రాక, అది రాక కొంచెం ఒత్తిడికి లోనయ్యి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఎళ్ళాలని ఉండదు. కానీ ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు సర్పంచులు మట్టుకు మాత్రం. అలా అందుకని నేను నిబద్ధత గల కార్యకర్తలు అని చెప్పి. నిబద్ధత గల కార్యకర్తలు ఇప్పటికీ చర్చల కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వాళ్ళ ఊర్లల్లో మంచి పేరున్నోళ్ళున్నారు. గెలిచే సత్తా ఉన్నవాళ్ళున్నారు. నన్ను ఇన్ఛార్జ్ చేస్తే గెలిపించే సత్తా నాకు కూడా ఉంది. ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. సిన్స్ యూ హావ్ ఆస్క్డ్ దిస్ క్వెషన్, బాధ్యత ఇస్తేనే కదా నేనేందో నిరూపించుకుంటాను. చివరగా మీరు మీ భారతీయ జనతా పార్టీ జడ్చర్ల నియోజకవర్గ కార్యకర్తలకు కానీ, మీ ఫాలోవర్స్ కానీ, ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకో? జడ్చర్ల నియోజకవర్గ కార్యకర్తలకు అయితే మాత్రం ఏదున్నా సరే అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటేనే ఏమన్నా రిజల్ట్ అన్నది ప్రొడక్టివ్‌గా ఉంటది. లేదు ఈరోజు నేను నీ వెనకాతల పరిగెట్టా, రేపు ఇంకో కొత్త లీడర్‌ని తెస్తాం, కొత్త లీడర్ వెనకాతల పరిగెడతాం, ఎల్లుండి ఇంకో కొత్త లీడర్‌ని తెస్తాం, కొత్త లీడర్‌ని పరిగెడతాం అంటే మనం లీడర్‌గా గుర్తించాలి అని అధిష్టానాన్ని అనుకుంటున్నాం. నువ్వు అనుకున్న వాళ్ళకి టికెట్ రాలేదు అని అధిష్టానాన్ని ఇది చేస్తున్నావు, బ్లేమ్ చేస్తున్నావు. కానీ నువ్వు అనుకున్న వాళ్ళకి టికెట్ రావడానికి నువ్వేం పని చేసావు? ఇప్పుడు మేమెంత కార్యకర్తలని నమ్మి మీకు మేమున్నాము, మీరు చేయండి, మీకు ఏమైనా నేనున్నా అని నేనెంత కాన్ఫిడెంట్‌గా చెప్తానో, అదే జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో నాకు కూడా ప్రతి కార్యకర్త అదే భరోసా ఇయ్యాలి కదా! నేనెంత కాన్ఫిడెంట్‌గా నీకు ఏ ఆఫతొచ్చినా నేనున్నానురా భయ్ పద పని చేయి, జెండా పట్టుకో, తిరుగు, ఇది అది అని. అలాగా కార్యకర్తలు కూడా నువ్వే మా లీడరు, నువ్వే ఏమున్నా నిన్ను నమ్ముకొనే ఉన్నాము అని అంటే నాకే కాదు, ఏ అప్‌కమింగ్ లీడర్‌కైనా సరే, ఏ ఎమ్మెల్యే ఆస్పిరెంట్‌కైనా సరే కార్యకర్తలు కూడా అదే విశ్వాసంతోటి, అదే నమ్మకంతోటి ఉండాలి. అప్పుడైతేనే వైస్ వర్సా. లీడర్ అన్నవాడు కార్యకర్తను నమ్మాలి, కార్యకర్త అన్నవాడు లీడర్‌ని నమ్మాలి. ఈరోజు ఒకళ్ళొచ్చారు, రేపు ఇంకొకళ్ళొస్తారు. అది సీరియస్‌నెస్ అనిపియదు. నీకే ఒక సీరియస్‌నెస్ లేదు. అధిష్టానం నిన్నెట్లా సీరియస్‌గా తీసుకుంటది? రేపటి కూడా మా లోకలోళ్ళకి టికెట్ ఇయ్యలేదు, బయట నుంచి ఒకరిని తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చావు అని అంటే కొట్టడానికి నీకేమి అర్హత ఉండదు. నువ్వు ఫస్ట్ నీ బద్ధతతోటి పనిచేసి కరెక్ట్‌గా రూట్ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవరు పని చేస్తున్నారో, ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయనోళ్ళు అన్నీ తెలుసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తే 2028లోనైనా హోప్‌ఫుల్లీ కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయాలని కోరిక. ధన్యవాదాలు మేడం. థాంక్ యూ. థాంక్ యూ.